మొత్తానికి ఆ సంబంధం వాసుగారు చెడగొట్టాడు అంటావు. కాళ్ళ నొప్పులు ఉన్నాయా? ఇక్కడ నుంచి ఇక్కడ దాకా లాగేస్తున్నాండి బాబు. మరి చెయ్యి. ఇంకో దోశ కావాలా? చాలు. వద్దా? అడుగుతానుండు. ఏమండి, మొన్న మా తమ్ముడు కాళ్ళ నొప్పులకు మాత్రలు ఎవరు రాసిచ్చారట కదా, అవి మా నాన్న కూడా వేసుకోవచ్చా అని అడుగుతున్నాడు. వద్దు, కొత్త రాయిస్తా. వద్దంట్లే నాన్న, ఆయన వేరే రాసిస్తానంట. బాబా అమ్మడి గారికి కొత్తగా పెళ్ళైతే వైగ్రా టాబ్లెట్ కావాలంటే రాయిచ్చాను. అవి వేసుకుంటారంటే ఏంటి? ముందే మా అత్తగారికి వెన్ను నొప్పి అడిట్ అయిందనుకో, పంపు వారికి కుస్తా బహారే. ఈ బిల్లలు 4 రోజులు పొద్దున సాయంత్రం వేసుకో. మధ్యాహ్నం సాయంత్రం పెరిగినం తప్పేం తినకే. అంటే రేపు పొద్దునకి టిఫిన్కి పెసరెట్ తినేచ్చు అంటారు. 4 రోజుల దాకా ఇడ్లీ తప్పేం తినకూడదు. అది కూడా పందారు వేసుకుని తినాలి. వెళ్ళు. అంటే 4 రోజుల తర్వాత పెసరెట్ తినేవచ్చు అంటారు. ఓరి నీ పెసరట్టు తగినట్టు ఏంటి అర్థం అవుతుంది మీట్లో పెసరట్టు? 4 రోజుల తర్వాత ఆ పెసరట్టు నాకు తీసుకురా, నేను తిని చెప్తాను, నువ్వు తినాలో లేదు. ఎలా అంటే గట్టి చట్నీ. నెక్స్ట్. జాగ్రత్త రావే. నమస్తే అండి. ఎవరికి? మా ఆడికండి. కూర్చోమ్మా. ఏమైంది? నేను రాత్రి నుండి చలి జ్వరం అండి, రంపుకోడాను. దగ్గుందా అమ్మా? లేదండి, 2 కోల్డ్ డ్యాట్ టాబ్లెట్లను 2 పారాసిటమాల్ రాసేయండి. మరి ఈ మాత్రం దానికి ఇక్కడ దగ్గర ఎందుకు వచ్చావు? పక్కన షెడ్ ఖాళీగా ఉంది, వెళ్ళి క్లినిక్ పెట్టి కూర్చో. అటు పక్క మెడికల్ షాప్ పెట్టి మీ ఆవిని కూర్చోబెట్టు. ఏ మాకు తెలీదా? పారాసెటమాల్ అంట, పారాసెటమాల్. మరి బాబాయ్ నెక్స్ట్ ఇంకో సంబంధం చూడమని గోలపెట్టలేదా? పెట్టకపోవడం ఏంట్రా, ఆల్రెడీ ఇంకో సంబంధం చూసాడు కూడా. కాకపోతే ఈసారి ఫ్యామిలీ అంతా మందలా వెళ్ళి అమ్మాయిని చూడకుండా బయట ఎక్కడో ప్రైవేట్ గా కలుస్తా అని చెప్పాను. బెస్ట్. అప్పుడు ఒకవేళ అమ్మాయి నచ్చితే ఫ్యామిలీ అంతా కలిసి వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పి ఒప్పించాను రా బాబు. ఎక్కడ కలుస్తున్నావు మరి? ఆయన మన వాళ్ళకి ఎంత మంచి టేస్ట్ అక్కడ ఏడ్చింది. ఎక్స్క్యూజ్ మీ, 1 చాక్లెట్ బ్రౌనీ. తినే ఉంటుందిలే. హలో అండి, నేను తీసుకుంటా. సారీ అండి, 2 టౌన్ దగ్గర బ్రిడ్జ్ క్లోజ్ చేశారు. చుట్టూ తిరిగి వచ్చేటప్పటికి కొంచెం లేట్ అయింది. సారీ. నా పేరు బాలమురళీ కృష్ణ. బాలమురళీ కృష్ణ. భాగ్యలక్ష్మి. ఎక్స్క్యూజ్ మీ. ఓ సారీ అండి, యావరేజ్గా ఉండేసరికి మీరే అనుకో. యావరేజా? ఇలా అనేసాడేంటి? భాగ్యలక్ష్మి. హలో అండి, కూర్చోండి. అది ఫస్ట్ మిమ్మల్ని చూశానండి. మీరు ఎంత అందంగా ఉండేసరికి మీరు కాదేమో అని అటు వెళ్ళాను. చెప్పండి. తమ్ముడు, అన్న మెనూ కార్డ్ ఇక్కడే ఉందన్న. సారీ, ఇక్కడే ఉందా? చెప్పండి, ఏం చెప్పమంటారు? నేను చెప్పమంది మీ గురించి, ఆర్డర్ కాదు. సారీ తమ్ముడు, నువ్వు వెళ్ళమ్మా. ఎలాగో వచ్చాడు కదా, ఏదో ఒకటి. కూల్ డ్రింక్ 2 థమ్స్ అప్. నాకు మాత్రం. సరే, 2 మాజా తెచ్చే. అలాగే అన్న. చెప్పండి. అదే మీ ఫోటో చూడబట్టే మిమ్మల్ని గుర్తుపెట్టాను. మీకు ఫస్ట్ టైం. ఒక్క నిమిషం అండి. తమ్ముడు, నాకు లిమ్కా తెచ్చే. అలాగే. మాజా అంటే మామిడికాయ జ్యూస్ కదండి, నాకెందుకో చిన్నప్పటి నుంచి కొంచెం నచ్చదండి. సారీ, మీరేదో చెప్తున్నారు? అదే మీకు ఫస్ట్ టైం అండి పెళ్లి చూపులు? అంటే టెన్షన్ పడుతుంటే? అబ్బే లేదండి, ఇదివరకే 4-5 సంబంధాలు చూశాను. అందరూ యావరేజ్గానే ఉండేసరికి ఇంక ఇలాగే ఉంటారని ఫిక్స్ అయ్యే టైంలో మీరు ఇంత అందంగా తగిలేసరికి కొంచెం టెన్షన్. అంటే నా ఉద్దేశం మీరు ఫోటోల కంటే బయట ఇంకా బాగున్నారని. థ్యాంక్స్ అండి. అంటే నేను బాగున్నానని చెప్పినందుకు కాదు, నాకు ఇది ఫస్ట్ పెళ్లి చూపులు. సో ఫ్యామిలీతో ఇంటికి వచ్చి పెద్ద మ్యాటర్ చేయకుండా ఇలా సింపుల్గా అరేంజ్ చేసినందుకు. మీరు పవర్ స్టేషన్లో వర్క్ చేస్తున్నారని? అవునండి, జూనియర్ ఇంజనీర్, గవర్నమెంట్ జాబ్. మీరు స్కూల్లో టీచర్గా చేస్తున్నారని? కైట్లో ఇంజనీరింగ్ చేశానండి. బెంగళూరులో జాబ్ కూడా వచ్చింది. కానీ అంత దూరం ఎందుకని ఇంట్లో ఒప్పుకోకపోతే ఖాళీగా ఉండడం ఇష్టం లేక ఊరికే టీచర్గా జాబ్ చేస్తున్నా.
పెళ్ళాక కూడా జాబ్ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా. మీకు అబ్బే ఓకే? నాకేం ప్రాబ్లం లేదండి. అసలు నిజం చెప్పాలంటే మీకు చాలా మంచి అత్తగారు దొరికారనుకోండి. మా అమ్మ ఇలాంటి విషయాల్లో చాలా మంచి సపోర్టింగ్గా ఉంటుంది. ఓకే. చూసారా సత్యం. హలో హలో నాన్న. ఎరా అమ్మాయిని కలిసావా? కలిశాను నాన్న తన్ని. పంతులు గారితో ఇప్పుడే మాట్లాడాను. అమ్మాయి వాళ్ళ నాన్నకి కొంచెం పట్టింపు ఎక్కువ, పద్ధతి అదే ఇదని బురదనేస్తాడంటాడేంటి? సరే సరే నాన్న, నేను నీకు మళ్ళీ చేస్తా. తనతో మాట్లాడుతున్నా. పెళ్లికి ముందు అలా ఎక్కువసేపు మాట్లాడకూడదురా. అసలే మధ్యాహ్నం నుంచి అమ్మాయి కూడా కలుగుతుంది. ఆ విషయం కూడా చెప్పండి. రే బాలా, ఆ అమ్మాయితో చెప్పారా పెళ్ళయ్యాకి డ్రెస్సులు గట్రా వేసుకుంటే కుదరదని? అమ్మా అలాగే ఉద్యోగం అది వద్దని చెప్పేసి చూస్తాం కదా ఇరుగు పొరుగు ఇళ్లలో ఇన్ని గొడవలు అవుతాయి. అమ్మా అమ్మా నేను మళ్ళీ చేస్తాను. సారీ అండి, స్పీకర్ ప్రాబ్లం. నచ్చానా అండి? నచ్చకపోయినా పర్వాలేదు, నచ్చితే బాగుంటుందని. ఇంట్లో వాళ్ళు అడిగితే ఏం చెప్పాలి? నేను మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడి రేపు కాల్ చేసి చెప్తానండి. థ్యాంక్స్ అండి. అన్నా బిల్లన్నా, పర్లేదమ్మా, ఉంచుకో. అన్నా బిల్లన్నా. బిల్లా? సార్ ఏంటండి అలా చూస్తున్నారు? మీరింగ్ ఇస్తేనే బాగుందని పెట్టినాను. ఏంటి గొడవలో కరెంట్ పోయిందా? మరి పీకెత్తే పోదండి. గుడ్ మార్నింగ్ డానియల్ గారు. ఇదిగో బాలా బాలా, ఒక్కసారి నీ ఫోన్ ఇవ్వు. కాల్ ఏమన్నా వస్తే ఇవ్వండి. బాలేటోడివే, నీ ఫోన్ నీకెందుకు ఇవ్వను? హలో, ఏమే నేనే. నా ఫోన్ పని చేయట్లేదు. ఇంతకేమో డబ్బులు తెచ్చిచ్చాడా? సరే నేను మళ్ళీ ఫోన్ చేస్తా. బాలా, ఏదో మెసేజ్ వచ్చిందయ్యా. మొదటి చూపులో చూడగానే నచ్చేసావు. పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకోవాలని డిసైడ్ అయిపోయాను అని శ్రీయాతో అన్న చరణ్. చూడండి, అత్తాగోడళ్ళు రాత్రి 7:30కి మీ టీవీలో. మిగతా సీరియల్ సంగతి ఏమో కానీ డానియల్ గారు, అత్తా కోడలు సీరియల్ మాత్రం చాలా బాగుంటుందండి. నిన్నే శ్రేయా చరణ్ ని కాఫీ షాప్ లో కలిసింది. శ్మశానంలో కలవాల్సింది, వెరైటీగా ఉండేది. ఈ రోజు శ్రేయా చరణ్ కి నచ్చాడో లేదో చెప్తానంది. ఈ రోజు అన్నారంటే ఎంత లేదన్నా 6 నెలలన్నా పట్టుద్ది. మీకు షుగర్ ఉందా? ఉంది. బీపీ ఉంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా 100 అడిగితే షుగర్ బీపీ అంటే క్యాన్సర్ రేట్స్ కూడా వస్తాయి. వెయిట్ చేయి. అనవసరంగా హీరో అయిపోయాడు. కామెడీ మిస్ అయిపోతున్నాం. నాన్న, ఏంటి రోజు విశేషాలు? విషయాలా ఏముంటాయిరా? విశేషాలు ఏం లేవు. ఏం లేవా? అంత మామూలే కదా, ఏముంటాయి? మర్చిపోయిన రోజు నాన్న, మన భాస్కర్ ఉన్నాడు కదా, మన గేదె కొన్నాడు రా దూడ సంతలో. దానికి దూడ పుట్టిందిరా. మళ్ళీ ఉందిరా దూడ. దూడ? ఏంటి భాస్కర్ రావుకి దూడ పుట్టిందా? మరి జున్నుపాలు పంపలేదేటి? తనన్నాడు. నేనే వాళ్ళ కూతురికి ఈ మధ్య పెళ్ళయింది కదా, వాళ్ళు అల్లుడికి ఇచ్చుకోమన్నాను. అయినా జున్ను పాలకు మనకు తక్కువటే. వెనకాల ఇంట్లో సుబ్బారావు తాత ఉన్నాడు. ఎప్పుడంటే అప్పుడే కదా మనకి. నాకు కూడా కొంచెం టీ. చెప్పడం మర్చిపోయింది రోయ్, ఆ అమ్మాయి తరఫు ఫోన్ చేశారు. వద్దని చెప్పేశారు. ఏమొద్దని చెప్పేశారు? సంబంధం వద్దని చెప్పేశారు. అదేంటి నాన్న? ఆ అమ్మాయికి ఆలోచించుకోవడానికి కొంచెం టైం కావాలంట. ఈ టైంలో మనకు కుదరవు. ఏదన్నా ఫేస్ టు ఫేస్ చెప్పాలని వద్దని చెప్పేయాలి. ఒక్కసారి నన్ను అడగచ్చు కదా నాన్న. నిన్ను అడిగినా నువ్వు నన్నే డెసిషన్ తీసుకోమంటావు కదా, వద్దని చెప్పేహా. చేబ్రోల్లో ఇంకో సంబంధం ఉందంట, వచ్చేవారు చూద్దాం లేరా. ఏమే టీవా? నాకు ఈ కొడుకేనా? వీళ్ళతో పెట్టుకుంటే మన పెళ్ళైనట్టే. మనమే ఏదన్నా చెయ్యాలి.